ఉద్దేశంతో ఈ పిల్లలందరూ కూడా వచ్చారు. మననే కలెక్టర్ గారి దగ్గర పోయాం, అందరు కలెక్టర్ గారికి చెప్పాం, ఈ మహిళలందరూ కూడా వచ్చారు. అయ్యా కలెక్టర్ గారు, మీరు D1 బిల్ చెప్పండి అంటే D1 బిల్ చెప్పారు. అదంతా మ్యాపింగ్ అంటే మనకు తెలియని భాష. ఆడ పోయి మ్యాపింగ్ ఇచ్చారంట, ఈ స్కూల్ పోతా ఉందంట. ఇదేమో అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ మొత్తం అల్లంపేటలో ఉన్న అందరూ కూడా ఆ స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్తున్నాం, అయ్యా పిల్లల జీవితాలతో ఆడుకోబాకండి. మీరు ఇప్పటికే వాళ్ళకి అదని ఇదని చెప్పి ఇక్కడ ₹1,00,000 ఖర్చు పెట్టారు, ₹1,00,000 ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ఏం చేసుకోవాలి? ఇక్కడ బాత్రూములు బ్రహ్మాండంగా ఉన్నాయి, పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది, ఎవరన్నా రావాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి అంత దూరం మీరు ఆలోచించారు. ఎవరైనా చెప్పండి, ఇక్కడి నుంచి అల్లంపేట పల్లావ పోయి హై స్కూల్ ఎదురుగా ఉంటే కాళాస్తి రోడ్లో పోయి ఈ చిన్నపిల్లకాయలు పోయి చదువుకోగలరా? ఏమిటి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం? మీరు మిగతా విషయాలు ఎట్లా ఉండండి, చదువు చెప్పాలి. చదువుకుంటేనే కదా ఎవరైనా విజ్ఞానవంతులయ్యేది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తరివేశాం? మనకంతా చదువు చెప్పడం తరివేశాం. ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించారు. సావిత్రిబాయి పూలే పేదలకు చదువు చెప్పడం కోసం అనేక అవమానాలు పడింది. ఆ రోజు జ్యోతిరావు పూలే పేదలకు చదువు పట్టడం కోసం ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, నెహ్రూ గారు ప్రయత్నం చేశాడు, ఆ రోజు గాంధీ గారు ప్రయత్నం చేశారు. మన స్వాతంత్ర యోధులు పెద్దలందరూ కూడా వీళ్ళందరికీ చదువు చెప్పాలి. నాయన చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారని చెప్తే ఇప్పుడు వీళ్ళు చాలా మందికి చదువును దూరం చేయడానికి, లేకపోతే వీళ్ళు తొక్కు కడితే ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ని అభివృద్ధి చేయడం తప్ప ఇంకొకటి కాదనేది మనకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి నేను కోరుతున్నా, మీకు అందరూ కూడా తెలుసు, ఒకప్పుడు ఈ కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూడా ఉండింది. అంత ముఖ్యమైన ఈ కేంద్రం స్కూల్ని అక్కడ కావాలంటే